ప్రజలకు కావాల్సింది సత్యం. కొన్ని మెయిన్ ఛానల్స్ ఆ సత్యాన్ని చూపించవు. ప్రశ్నించిన వాళ్ళని సైలెన్స్ చేస్తున్నారు. ఈ టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు జరిగాయి, ఎప్పుడు జరిగాయి, ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయి అన్న ప్రశ్నలు ఎవరైనా వేస్తున్నారా? సెక్యూరిటీ ల్యాబ్స్ ఎట్లా అయింది ఎవరైనా అడుగుతున్నారా? దేశం దిశ దశ ఏంటి, అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? వేర్ ఆర్ వి గోయింగ్? డూ వీ హ్యావ్ ఎ విజన్? డూ వీ హ్యావ్ ఎ ప్లాన్? డూ వీ హ్యావ్ ఎ స్ట్రాటజీ టు సేవ్ అవర్ కంట్రీ, అవర్ యూత్? అందుకే నెక్స్ట్ వీక్, ఫాలోయింగ్ వీక్స్ మరలా నేను హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొన్ని వాదనలు వినిపిస్తున్నా. న్యాయం జరగాలని జస్టిస్ అందరిని అడుగుతున్నా. మీరు న్యాయం చేయండి. నేను ఇచ్చిన ఫ్యాక్ట్స్ చూడండి. యూత్కి న్యాయం చేయండి. నిరుద్యోగులారా బయటకు రండి, బయటకు రావాలి మీరు. ఆడు హిందూ, ఇడు ముస్లిం, ఇడు క్రిస్టియన్ అన్నది ఈ దొంగలు, ఈ దొంగ నాయకులు పెడుతున్న ఫైట్. మనకి మతాల మధ్య చిచ్చొద్దు, కులాల మధ్య చిచ్చొద్దు. ఎందుకంటే ఆ 1-2 మతాలే, ఆ 1-2 కులాలే మనల్ని ఇంకొక 78 సంవత్సరాలు ఏళ్ళ కొరకు వీళ్ళ ప్లాన్ అది. మీ నాయకుల్ని మీరు నమ్మకండి. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ లాంటి నాయకులు నమ్మకండి. మా అన్న అని మోదీ కాలు పట్టుకున్న వాళ్ళు అసలు నమ్మకండి. పవన్ కళ్యాణ్ లాంటి పోస్ట్ ఇస్తారంటే చంద్రబాబు నాయుడిని తిట్టి చంద్రబాబు నాయుడు పవన్ పాదాలు మొక్కాడు. మోదీని తిట్టాడు, మోదీని పాదాలు మొక్కాడు. సెంట్రల్ దిక్కాడు, వాళ్ళ పాదాలు మొక్కాడు. మాయావతి పాదాలు. వీళ్ళంతా ఈ ప్యాకేజ్ స్టార్లు. మరి మీరు కనీసం పట్టించుకోకండి, టైం వేస్ట్ చేయకండి. బానిసలారా, ఈ పార్టీలో ఉన్న బానిసలారా బయటకు రండి, బయటకు రండి. ఇదే మనకు మంచి అవకాశం. మీరు బయటకు రండి. ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు మీరు బయటకు రండి. దేశాన్ని కాపాడే సమయం ఆసన్నమైంది. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే సమయం ఆసన్నమైంది. దేశాన్ని చైనా, అమెరికాతో ఈక్వల్ లేదా బెటర్ చెయ్యాలి అంటేనే మార్పు రావాలి. ఇప్పుడున్న ఏ పొలిటికల్ పార్టీ ఫెయిల్ అని, కాంగ్రెస్ 54 సంవత్సరాలు, బీజేపీ 15 సంవత్సరాలు, అప్పుడు వాజ్పేయి టైంలో, ఇప్పుడు 10 సంవత్సరాలు ఫెయిల్ అయిందని కళ్ళకు కనబడుతుంది. ఇంకా రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు తొత్తులు. వీళ్ళంతా తొత్తులు, మోదీకి తొత్తులని క్లియర్గా మీకు కనపడింది. ఇంకా ఆలోచించకండి. ప్రతి ఒక్కరూ ఒక వీరుడి శూరుడిలాగే మీరు బయటికి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్.